पीएस न्यूज में आपका इस्तेमाल है। मैं हूं आपका दोस्त मोहम्मद जावेद। हम रखिए खबरों पे नजर, आप रखिए खबरनामे। वालेकुम नाज़रीन, एनपीएस में आपका खैर मकदम है। देखिए आज की अहम खबर। हमारे नुमाइंदे मोहम्मद जावेद की खास रिपोर्ट। हमारे चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें, फेसबुक इंस्टाग्राम पर फॉलो करना ना भूलें। అదేవిధంగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శాసనసభ్యులు, ఇతర మిత్రులు, గీతారెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఈశ్వరీబాయి గారి అభిమానులు, గీతారెడ్డి గారి అభిమానులు అందరూ ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఈశ్వరీబాయి గారు ఏ స్ఫూర్తితో పనిచేసినరో ఆ స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు మిత్రులారా. ఈ రోజుల్లోనే చదువుకున్న ఈ యుగంలోనే రాజకీయాలలో మహిళలు రాణించాలంటే చాలా కష్టమైన పరిస్థితులు. కానీ ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఈశ్వరీబాయి గారు తెలంగాణ ప్రాంతంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తనదైన ప్రత్యేక ముద్రను రాజకీయాలలో ఏర్పాటు చేయడమే కాకుండా ఆనాడు తెలంగాణ తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా వారు ప్రత్యేకమైన పాత్రను పోషించారు. వారు రాజకీయాలలో రాణిస్తూనే శ్రీమతి గీతారెడ్డి గారిని ఒక మంచి డాక్టర్గా చదివించి సమాజంలో అత్యున్నతమైన గౌరవము, మంచి చదువు, అన్నిటికంటే ముఖ్యంగా మా డాక్టర్ గారిని మనందరం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకు అనంటే గీతక్క రాజకీయాలలో ఎదగాలని వారికి పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించి హాస్పిటల్ రన్ చేయడం నుంచి మొదలు పెడితే నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వారు అండగా నిలబడి, మనం చాలా సందర్భాల్లో పెద్దలు చెప్తారు ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని. కానీ ఇక్కడ స్టోరీ కొంచెం రివర్స్లో ఉన్నది. గీతక్క ప్రతి అడుగులో, ప్రతి విజయంలో డాక్టర్ గారి స్ఫూర్తి, డాక్టర్ గారి సహకారం ఉంది. మనందరం కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. గీతకు ఒక మాట చెప్పిండ్రు, ఎన్నో కార్యక్రమాలు ఉండి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిండ్రు అని. ఇది నేను బరువుగా భావించాను, బాధ్యతగా భావిస్తాను. గీతక్క నేను ఎప్పుడు కూడా ముందు నుంచి వారికి చెప్పిన, సొంతంగా మన